కవిత తనకు ఏమీ కలిసి రావడం లేదు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీని కాదని తాను ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం దక్కట్లేదని భావిస్తున్నారా? అందుకే కవిత తన ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. బంజారాహిల్స్ లోని తన నివాసానికి వాస్తు నిపుణుల సూచనతో మార్పులు చేర్పులు చేపట్టారు కవిత. మరి ఇంతకీ మార్పులు చేర్పులు కవితకు కలిసొస్తాయా? లెట్స్ వాచ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తండ్రి కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత ఆయన వైఖరిని తప్పుబట్టడంతో పాటు సోదరుడు కేటీఆర్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్నుంచి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్న కవిత తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెళుతున్నారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ రిజర్వేషన్లు సహా పలు ప్రజా సమస్యలపై పోరాటాలు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్ని కార్యక్రమాలు చేసినా తనకు కలిసి రావడం లేదని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకు వాస్తు దోషమే కారణమని కవిత భావిస్తున్నట్లు సమాచారం. వాస్తు నిపుణుల సూచనలతో బంజారాహిల్స్ లోని తన ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారు కవిత. ఇంటికి ఉన్న ప్రధాన గేట్ను తొలగించి మరో చోట ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి సింహద్వారానికి ఎదురుగా గేటును ఏర్పాటు చేయాలని వాస్తు నిపుణులు సూచించడంతో మార్పులు చేర్పులు చేస్తున్నారట కవిత. ఇంటికే కాకుండా పక్కనే ఉన్న జాగృతి కార్యాలయానికి సైతం వాస్తు మార్పులు చేస్తున్నారు. శ్రావణమాసం నాటికి వాస్తు మార్పులు చేసినట్లయితే ఇకపై తాను చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం అవ్వడమే కాకుండా తన కార్యక్రమాలకు తగిన గుర్తింపు వస్తుందని కవిత భావిస్తున్నారట. ఇంటి వాస్తు కవితకు కలిసి వస్తుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.